పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం రండి. ఆ కథ పేరు చెవిటి కప్ప. ఒకరోజు కొన్ని కప్పలు అడవిలో ప్రయాణం చేస్తున్నాయి. అకస్మాత్తుగా వాటిలో 2 కప్పలు ఒక లోతైన గుంతలో పడిపోయాయి. మిగతా కప్పలు ఆ గుంత చుట్టూ చేరి చూసి, ఇది చాలా లోతుగా ఉంది, మీరు బయటకు రావడం అసాధ్యం అని చెప్పాయి. ఆ 2 కప్పలు మాత్రం ప్రయత్నం ఆపకుండా పైకి ఎగరడానికి ప్రయత్నించాయి. చుట్టూ ఉన్న కప్పలు మళ్లీ మళ్లీ అరుస్తూ, ప్రయత్నం వృధా, ఆపేయండి, మీరు బయటకు రాలేరు అని నెగటివ్గా మాట్లాడాయి. కొంతసేపటికి ఒక కప్ప ఆశ కోల్పోయి వారి మాటలు నమ్మి ప్రయత్నం ఆపేసింది. చివరకు అది చనిపోయింది. కాని ఇంకో కప్ప మాత్రం ఇంకా బలంగా, ఇంకా ఎత్తుగా ఎగరడం కొనసాగించింది. మిగతా కప్పలు ఇంకా గట్టిగా అరుస్తూ, ఎందుకింకా ప్రయత్నిస్తున్నావు, అసాధ్యం అని చెప్పాయి. చివరికి ఒక పెద్ద ఎగరంతో ఆ కప్ప గుంత నుంచి బయటపడింది. అందరూ ఆశ్చర్యపోయి అడిగారు, నువ్వు ఎలా సాధించావు? అప్పుడు వారికి తెలిసింది, ఆ కప్ప చెవిటి. అందరూ తనను ప్రోత్సహిస్తున్నారని అనుకొని ఇంకా బలంగా ప్రయత్నించింది. నీతి: మనం వినే మాటలు చాలా శక్తివంతమైనవి. నెగటివ్ మాటలు మనల్ని ఆపేస్తాయి. కొన్నిసార్లు నెగటివ్ మాటలను పట్టించుకోకుండా మన లక్ష్యంపై నమ్మకం పెట్టుకోవాలి.